అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేను పాస్టర్ కట్టా నెహెమ్యా, మనుగూరు, అన్నారం. ఈ రోజున ప్రత్యేకంగా మీ మధ్యలోకి రావడానికి గల కారణం, మన మధ్యలో దైవజనులు యేసుపాదం అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ఈ రోజున ఇంటర్వ్యూ చేయాలని ప్రభు నన్ను ప్రేరేపించారు. దానిని బట్టి ఈ రోజున యేసుపాదం అయ్య గారి దగ్గరికి రావడం జరిగింది. సో ముందుగా అయ్య గారిని ఆహ్వానిద్దాం. వందనాలు అయ్య గారు. ప్రైజ్ ది లార్డ్. మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు వందనాలు అయ్య గారు. ఈరోజున ఈ రీతిగా మీతో మీ ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు ఎంతో సంతోషం. దయచేసి మీ వివరాలన్నీ కూడా ఈరోజు మీరు మాకు తెలియజేయబోతున్నందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మంచిదయ్య గారు, ప్రార్థన ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. దయచేసి మీరు చిన్న ప్రార్థన చేయండి అయ్య గారు. రక్షకుడైన ప్రభు క్రీస్తు యేసు నామములో ఈ వీడియోను చూస్తున్న మీకందరికి కూడా నేను వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రత్యేకముగా ఈరోజు యొక్క ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో ఏర్పాటు చేసినటువంటి దైవజనులు పాస్టర్ నెహెమ్యా అయ్య గారికి కూడా వందనాలు తెలియచేస్తూ ప్రార్థనాపూర్వకముగా ముందుకు వెళదాము. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలనైనా. ఈరోజు ప్రభువా, మీ పరిశుద్ధమైన సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా ఈ యొక్క ఇంటర్వ్యూను ప్రారంభిస్తూ ఉండగా మీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా చేయండి ప్రభు. ఈ ఇంటర్వ్యూను చూచుచున్న వినుచున్నటువంటి ప్రజలకు మేలు కలుగునట్లుగా ఈ ప్రత్యేక కార్యక్రమము ద్వారా మీ నామమునకు మహిమ కలుగునట్లుగా ఈ కార్యక్రమమును జరిగించి ప్రారంభము నుంచి చివరి వరకు మీ అధ్యక్షతలో జరిగించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదయ్య గారు, చాలా సంతోషం. మొదటి ప్రశ్న మిమ్మల్ని నేను అడిగేది, మీ యొక్క కుటుంబ నేపథ్యం ఏంటి, తర్వాత మీ పూర్వీకుల గురించిన వివరణ, తర్వాత మీరు ఎక్కడ జన్మించారు, ఈ విషయాలను దయచేసి మాకు తెలియచేయాలని మీకు కోరుకుంటున్నాం అయ్య గారు. ఈ విషయాలు దయచేసి మాకు తెలియచేయండి. ప్రభు నామములో అయ్య గారు మీకు కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మీరు అడిగినటువంటి విధముగా నేను పుట్టినటువంటి స్థలము కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం, అనగా దివిసీమ అనేటువంటి పేరు. ఆ దివిసీమ ప్రాంతంలో భావదేవరపల్లి అనేటువంటి గ్రామంలో నేను 1962వ సంవత్సరంలో పుట్టడం జరిగి ఉన్నది. మా తల్లి, తండ్రి, మా పూర్వీకులు అందరూ కూడా ఆ ప్రాంతపు వారే, ఆ ఊరికి సంబంధించినటువంటి వారే. అయితే మా తల్లిదండ్రుల విషయం వచ్చేసరికి చాలా పేద కుటుంబము. వాళ్ళిద్దరూ కూడా కష్టపడి పనిచేసి, కూలి పని చేసి మమ్మల్ని పోషించేటువంటి వారు. మేము నలుగురు అన్నదమ్ములము, ఒక అక్క. దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రారంభంలో నాకు చదువుకోవడానికి అవకాశం లేకనో, లేక సరైనటువంటి సౌకర్యాలు లేకనో నేను స్కూల్కి వెళ్ళలేదు. ఆ తర్వాత ఒక మాస్టర్ గారు వచ్చి ఆ పిల్లవాడిని స్కూలుకు పంపించండి అని అన్నప్పుడు మా అమ్మ పట్టుబట్టి నన్ను స్కూల్లో వేయడం జరిగి ఉన్నది. ఇంచుమించుగా భావదేవరపల్లి అనే గ్రామము, ఆ పరిసర మండల కేంద్రాలలో నేను 8వ తరగతి వరకు అక్కడే చదువుకోవడం జరిగి ఉన్నది. మంచిదయ్య గారు, సంతోషం. మరొక ప్రశ్న, మీరు పుట్టుక నుంచి క్రైస్తవులా, లేకపోతే తర్వాత యేసు ప్రభువుని నమ్ముకున్నారా? మీరు మీ బాల్య దినాలు ఎలా జరిగాయి, మీ చదువులు ఎలా జరిగాయి, ఏ ప్రాంతంలో జరిగాయి, ఆ విషయాలు కొంచెం మాకు తెలియచేయండి అయ్య గారు. దేవునికి వందనాలు. నేను చెప్పినట్లుగానే
నా బాల్య దినమంతా కూడా దినాలన్నీ కూడా బావదెరపల్లి గ్రామంలోనే జరిగినవి. 7వ తరగతి పాస్ అయిన తర్వాత నాగాయలంక మండలం అనేటువంటి నాగాయలంక ఊరిలో మరి 7వ తరగతి 8వ తరగతి చదువుకోవడం జరిగి ఉన్నది. ఇంకా 2-3 గ్రామాలలో అలా మరి 8వ తరగతి చదువుకుంటున్నాను. ఇక మా పూర్వీకుల విషయానికి వచ్చేసరికి మా పూర్వీకుల గురించి నాకు అంతగా తెలియదు. అంటే మా తాతయ్యలు కానీ నానమ్మలు కానీ వారి విషయము. మా అమ్మ నాన్న విషయం వచ్చేసరికి మా నాన్నగారితో కలిపి 3 అన్నదమ్ములు. 3 అన్నదమ్ముల్లో మా నాన్న చిన్నవాడు. అయితే నాకు ఊహ తెలిసే సమయానికి మా నాన్నగారి యొక్క కుటుంబము, అంటే మా కుటుంబం అంతా కూడా చర్చికి వెళ్ళేటువంటి వారిమి. రోమన్ క్యాథలిక్ చర్చి. ఈ రోమన్ క్యాథలిక్ చర్చిలో మేము కొనసాగేటువంటి వారిమి. మా పెదనాన్న వాళ్ళు మాత్రం వాళ్ళు హిందువులుగానే ఉన్నారు. మా నాన్నగారి పేరు థామసు, మా అమ్మగారి పేరు అవ్వమ్మ, మా అన్నయ్య గారి పేరు రాజారావు, మా అక్కయ్య గారి పేరు మేరమ్మ, తర్వాత నా పేరు యేసుపాదము, తర్వాత మా తమ్ముడు ఇజ్రాయేలు, మాకు ఒక చిన్న తమ్ముడు ఉండేటువంటి వాడు, ఆయన పేరు దేవసహాయం. ఆ విధంగా చూస్తే మా నాన్నగారు వాళ్ళు రోమన్ క్యాథలిక్ వెళ్ళేటువంటి వారు కాబట్టి మా పేర్లన్నీ కూడా క్రైస్తవ పేర్లుగానే నామకరణం చేయడం జరిగి ఉన్నది. మరి ఇప్పుడు మీ అమ్మ నాన్నగారు ఎలా ఉన్నారు, మరి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఈ విషయాన్నితో పాటు మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీకు ఉద్యోగం ఎలా వచ్చింది, ఈ విషయాలు కూడా దయచేసి మాకు తెలియచేయండి అయ్యగారు. దేవునికి వందనాలు. మా అమ్మ నాన్నగారు వాళ్ళు ప్రస్తుతానికి లేరు. నేను 8వ తరగతి చదువుతున్న రోజుల్లో, అంటే 1977వ సంవత్సరము నవంబర్ నెలలో ఒక భయంకరమైనటువంటి తుఫాను, దివిసీమ తుఫానుగా పేరు మరి ప్రసిద్ధి. ఆ తుఫాను వచ్చి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలు చాలా వరకు కొట్టుకొని పోయినవి. అటువంటి ఆ తుఫాను ప్రభావంలో ఉప్పెన అని పేరు. ఆ ఉప్పెనలో మా అమ్మ నాన్నగారు వాళ్ళు ఇద్దరు కూడా వాళ్ళు చనిపోవడం జరిగి ఉన్నది. ఆ తర్వాత మా అన్నయ్య, మా వదిన, మా అక్కగారు కూడా అప్పటికే పెళ్ళైపోయింది. అదే తుఫానులో మా చిన్న తమ్ముడు దేవసహాయం అని చెప్పాను కదా, దేవసహాయం కూడా చనిపోయాడు. ఇక నేను మా తమ్ముడు ఇజ్రాయేల్ ఉన్నాము. మేము అప్పటికి నేను 8వ తరగతి చదువుతున్నాను. అటువంటి పరిస్థితుల్లో సింగరేణి కాలరీస్ వారు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి సూచన సలహా మేరకు ఆ తుఫానులో చనిపోయినటువంటి తల్లిదండ్రుల యొక్క పిల్లలను, అంటే ఎవరైతే అనాథలై ఉన్నారో వాళ్ళను అడాప్ట్ చేసుకొని చదివించాలనేటువంటి ఉద్దేశంతో వారు అక్కడ ఆ అవనిగడ్డ దివిసీమ ప్రాంతంలో అనాథలైనటువంటి పిల్లలను తీసుకొని రావడం జరిగింది. అప్పుడు ఇంచుమించుగా 30 మంది పిల్లలను సింగరేణి కాలరీస్ వారు అడాప్ట్ చేసుకొని కొత్తగూడెం సింగరేణి కాలరీస్కి తీసుకొని వచ్చారు. ఆ 30 మంది పిల్లల్లో నేను మా తమ్ముడు కూడా ఇద్దరం ఉంటూ ఉన్నాము. 8వ తరగతి వరకు అక్కడ ఆ ప్రాంతంలో చదువుకున్న నేను 8 తిరిగి మరలా 8లోనే జాయిన్ చేశారు. 8, 9, 10 కొత్తగూడెం సెయింట్ జోసెఫ్ స్కూల్ రుద్రంపూర్లో నా యొక్క చదువు కొనసాగింది. మంచిదయ్య గారు, సంతోషం. మరి మీకు ఉద్యోగం ఎలా వచ్చింది, తర్వాత మీ వివాహం ఎలా జరిగింది, ఇప్పుడు మీ భార్య గారు, మీకు సంతానం ఎంతమంది, ఈ విషయాలు, మీ ఉద్యోగం గురించి, మీ కుటుంబ వివరాలు మాకు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని ప్రేమతో తెలియజేస్తా ఉన్నాం అయ్య గారు. మీకు మమ్మల్ని ఆ విధంగా సింగరేణి కాలరీస్ వారు 78వ సంవత్సరంలో కొత్తగూడెం తీసుకొని వచ్చారు. తర్వాత 10వ తరగతి పాస్ అయిన తర్వాత నేను మా ఫ్రెండ్, ఆయన కూడా ఈ తుఫాను అనాథల పిల్లల్లో ఒక పిల్లవాడు,
నేను మా ఫ్రెండ్, ఆయన పేరు ఆంజనేయులు. ఎప్పుడైతే మేము 10వ తరగతి పాస్ అయ్యామో 81వ సంవత్సరంలో పాస్ అయ్యాము. 81వ సంవత్సరంలో పాస్ అయినప్పుడు సింగరేణి కాలరీస్ వారు మమ్మల్ని పిలిచి, మరి మీకు ఉద్యోగాలు ఇస్తాము అని అన్నప్పుడు చదువుకుంటాము అని అన్నాము. చదువుకోవడానికి చాలా ట్రై చేశాము, కానీ మాకు అవకాశాలు అప్పుడు లేకుండే. దానివలన 81వ సంవత్సరంలో డిసెంబర్ నెలలోనే మాకు సింగరేణి కాలరీస్ మెయిన్ హాస్పిటల్ కొత్తగూడెంలో వార్డ్ బాయ్స్గా మా ఇద్దరికి ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు. అప్పటి నుంచి ఉద్యోగ జీవితంలో కొనసాగుతూ ఉన్నాను. నా విషయానికి వచ్చేసరికి 81వ సంవత్సరంలో ఉద్యోగం వచ్చింది. 82వ సంవత్సరంలో మరి మా మేనగోడలే క్రీస్తు కుమారి, ఆమెను నేను వివాహం చేసుకోవడం జరిగింది. మా వివాహము ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి టంగుటూరు అనేటువంటి గ్రామంలో జరిగింది. తర్వాత మాకు 3 పిల్లలు జన్మించారు. పెద్ద పాప మేరీ సృజన, రెండవ పాప మేరీ అనూష, మూడవ బాబు సుందరపాల్. వారికి ప్రస్తుతానికైతే వివాహాలయ్యి వారి వారి కుటుంబాలతో వారి వారి ప్రాంతాలలో ఉంటున్నారు. మీ మంచిదయ్య గారు, సంతోషం. మరి మీ ఇద్దరు అల్లుళ్ళు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు? మీ కోడలు గారు వారి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు? వారి పిల్లలు, ఆ కుటుంబ వివరాలు కాస్త తెలియచేయండి అయ్య గారు. దేవునికి మహిమ కలుగునుగాక. నాకు 3 పిల్లలు. ఈ 3 పిల్లలు కూడా ప్రస్తుతానికి వారికి వివాహములు అయి ఉంటున్నాయి. పెద్ద కుమార్తె పేరు మేరీ సృజన అని చెప్పాను కదా. మా పెద్దల్లుడు గారు పరిచర్య, దేవుని యొక్క సేవ చేస్తూ ఉన్నారు. వారికి 2 కుమార్తెలు. వారి కుటుంబం అంతా కూడా చక్కగా దైవికమైనటువంటి మార్గంలో నడుస్తూ ఉన్నారు. అదే విధముగా మా 2వ కుమార్తె మేరీ అనూష, మా 2వ అల్లుడు ప్రైవేటు పనులు చేస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. వారికి 2 కుమారులు. ఆ కుటుంబము కూడా దైవభక్తిలో, వారు వెళుతున్నటువంటి సంఘములో చక్కగా మంచి విశ్వాసులుగా కొనసాగుతూ ఉన్నారు. బాబు పేరు, మా కుమారుని పేరు సుందరపాలు. సుందరపాలు 1987వ సంవత్సరంలో జన్మించాడు. వాడు పుట్టే టయానికే మేము రక్షించబడ్డాము. అదే ప్రారంభం, క్రొత్త. కాబట్టి ఆ దేవుని యొక్క విషయాలు కొద్దిగా మాకు అవగాహన ఉన్నాయి. కాబట్టి ప్రభువా, 2 కుమార్తెలను నాకు ఇచ్చావు, 3వ సంతానముగా కుమారుని ఇస్తే ఆయనకు పౌల్ అని పేరు పెట్టుకుంటాను ప్రభు. మీ పరిచర్య భవిష్యత్తులో చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాను అన్నప్పుడు దేవుని యొక్క కృపను బట్టి మాకు కుమారుడు జన్మించాడు. అనుకున్నట్లుగానే సుందరపాల్ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగి ఉన్నది. మా బాబు MCA చదివి ఉన్నాడు. తర్వాత మా బాబుకు కూడా వివాహమైంది. మా బాబు కోడలు ఇద్దరు కూడా వాళ్ళు సాఫ్ట్వేర్లే. వాళ్ళిద్దరు కూడా ఉద్యోగాలు చేస్తూ హైదరాబాద్లో ఉంటున్నారు. వారికి ఒక కుమార్తె. మరొక ప్రశ్న ఏంటంటే, మీరు యేసు ప్రభువుని ఎలా తెలుసుకున్నారు, ఎలా నమ్ముకున్నారు, తర్వాత మీరు సేవలోకి ఎలా వచ్చారు, మీ సేవ పిలుపేంటి, మీ సేవా విధానంలోకి రావడానికి కారణాలు ఏంటి, మీ రక్షణ గురించి, మీ సేవ పిలుపు గురించి, మీరు ఎలా పరిచర్య ప్రారంభించారు, ఇవన్నీ కూడా మాకు తెలియచేయవలసిందిగా ప్రేమతో మీకు తెలియజేస్తా ఉన్నాం అయ్యగారు. 81వ సంవత్సరంలో సింగరేణి కాలరీస్ మెయిన్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తున్నటువంటి ఆ రోజులు అలా ఉద్యోగం చేస్తూ నా కుటుంబాన్ని పోషించుకుంటున్నప్పుడు 87వ సంవత్సరంలో దైవజనుడు అబ్రహాం రాజు గారని, వారు అంతకుముందు కూడా నాకు పరిచయమే. అబ్రహాం రాజు గారు ఒకరోజు నేను డ్యూటీ నుంచి సైకిల్ మీద ఇంటికి వెళుతూ ఉండగా ఆయన నడుచుకుంటూ వెళ్తున్నాడు. అప్పుడు నన్ను ఆపి, యేసుపాదం, ఇక్కడ మేము అందరం కలుసుకొని ప్రార్థన చేస్తున్నాము,
నువ్వు కూడా రాకూడదా అని చెప్పేసి అడిగాడు. సరే అన్న, అలానే వస్తానని చెప్పేసి ఆ తర్వాత వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అప్పటి వరకు కూడా నేను ఆర్సీఎం చర్చికి వెళుతూ ఆర్సీఎం వారితో కలిసి ఆ సంబంధమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితమనే జీవిస్తూ ఉండేటువంటి వాడిని. కాకపోతే ఆర్సీఎంలో ఉన్నప్పుడు మారు మనసు అంటే, రక్షణ అంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి సరైన అవగాహన కూడా లేకుండా జీవిస్తూ ఉన్నాను. ఎంత తేలిగ్గా నేను ఆదివారం ఆరాధనకు వెళ్ళేటువంటి వాడినో, ఆదివారం ఆరాధన అయిపోయిన తర్వాత కూడా అంతే తేలిగ్గా సినిమాలకు కానీ లేకపోతే లోక సంబంధమైనటువంటి కార్యక్రమాలు కానీ చేసుకుంటూ జీవించేటువంటి వాడిని, అదే భక్తి అనుకున్నా. కానీ ఎప్పుడైతే అబ్రహాం రాజు గారు నన్ను అలా పిలిచి నేను అక్కడికి వెళ్ళడం జరిగిందో, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యవ్వనస్తులు ఎక్కువ భాగము ఒక కుటుంబంలో కలుసుకొని ప్రార్థన చేసేటువంటి వారు. అంతకుముందు నేను చేసిన ప్రార్థనలకును ఇప్పుడు వీరు చేస్తున్న ప్రార్థనలకును చాలా తేడా నాకు కనిపించింది. రాను రాను వెళుతున్న కొలది అసలు యేసుక్రీస్తు ప్రభువారి గురించి ఎన్ని విషయాలు ఉన్నాయా, యేసుక్రీస్తు ప్రభువారంటే రక్షకుడా, ఆయన పాపుల కోసం వచ్చినటువంటి విషయాలు ఇవన్నీ కూడా ఆయన చెప్తున్నటువంటి వాక్యం ద్వారా నాకు కొంచెం అవగాహన అయింది. అట్లా ఆయా గృహాలలో జరుగుతున్న ప్రార్థనలకు లేకపోతే ఆయా మీటింగులకు నన్ను తీసుకుని వెళ్తూ ఉండేటువంటి వాడు. 88వ సంవత్సరంలో అబ్రహాం రాజు గారు ఒక ఇంట్లో వాక్యం చెప్తూ ప్రకటన గ్రంథంలోని ఒక లేఖన భాగాన్ని ఆయన తీసుకొని చెప్పడం జరిగి ఉన్నది. ఆ లేఖన భాగము ఈ విధంగా ఉంటుంది: నీవు చల్లగానైనను లేవు, వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను లేక వెచ్చగానైనా ఉండక నులివెచ్చనగా ఉన్నావు. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా ఉంటే నీకది మేలు. నీవు ఆ విధంగా లేవు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశిస్తున్నాను అని చెప్పాడు. చెప్పుతూ మనుషులు సహజంగా లోకరీతిగా చేసేటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఆయన వరుసపెట్టి చెప్పినప్పుడు, ఆదివారం చర్చికి వెళ్తారు విశ్వాసులు, సోమవారం నుంచి శనివారం వరకు ఈ పనులు చేస్తారని చెప్పినప్పుడు అది సూటిగా నాతోనే మాట్లాడుతున్నట్లుగా నాలో ఒక వేదన కలిగి, నా హృదయంలో ఒక బాధ కలిగి, ఆ రోజు నేను నా యొక్క పాపాలు, నా యొక్క దోషాలు అన్నీ కూడా ప్రభుని యొక్క సన్నిధిలో ఒప్పుకోవడం జరిగి ఉన్నది. తదుపరి నేను నా భార్య ఇద్దరం కలిసి 88వ సంవత్సరంలోనే మే నెల 22వ తారీఖులో నీటి బ్యాప్టిజము తీసుకొని దేవుని యొక్క పరిచర్యలో ఆ రోజు నుంచి కొనసాగడానికి దేవుడు తన సహాయాన్ని దయచేశాడు. మరి మీరు సేవ ఎలా ప్రారంభించారు? ప్రారంభించి ఎంతకాలం అయింది? ఈ ఇంతకాల పరిచర్యలో, ఇంతకాలం మీరు చేసిన పరిచర్యలో మీ అనుభవాలు మాకు తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. 88వ సంవత్సరములో రక్షణ పొంది బ్యాప్టిజం తీసుకున్న నేను కొత్తగూడెంలో ఉన్నటువంటి యవ్వనస్తుల యొక్క గ్రూపులతో వారు పల్లెటూరుల్లోనికి గ్రామాలకు సువార్తకు వెళ్ళినప్పుడు వారితో పాటుగా నేను కూడా వెళ్ళేటువంటి వాడిని. ఎక్కువగా అబ్రహాం అన్నయ్య గారి యొక్క సహవాసంలో నేను పెరగడం జరిగి ఉన్నది. అబ్రహాం రాజు గారు కూడా నా అనుమానాలు, నా డౌట్స్ అన్నీ కూడా ఓపికతో సమాధానాలు చెబుతూ ఆ రోజుల్లో నన్ను ఆత్మీయంగా బలపరిచి ఉన్నాడు. తర్వాత జోన్స్ గారు, పాల్ థామస్ గారు, సంజీవరావు గారు, థామస్ గారు, ఇంకా మాల ఆ రోజుల్లో రక్షణ పొందినటువంటి నా వయసుకు సంబంధించిన యవ్వనస్తులు, వాళ్ళందరూ పెద్దవారి యొక్క ఆధ్వర్యంలో మేము అనేకమైన విషయాలు తెలుసుకోవడం జరిగి ఉన్నది. నేను ఇక పరిచర్యలకు రావడానికి కారణం
వాస్తవానికి నేను సేవ చేస్తానని కానీ పరిచర్య చేస్తానని కానీ నాకు తెలియదు, నేను అనుకోలేదు కూడాను. ఎందుకంటే నాకు మాటలు మాట్లాడటం చాలా ఇబ్బందికరము, ఎవరితో కూడా మాట్లాడేటువంటి వాడిని కాదు. ఒకవేళ మాటలు మాట్లాడితే వెంటనే నా నాలుక తడబాటు జరిగేది, నేను మాట్లాడలేకపోయేటువంటి వాడిని. కానీ రక్షణ పొంది వారితో పాటుగా సహవాసంలో కొనసాగుతున్నప్పుడు కొన్ని కళలు నాకు వచ్చేటువంటివి. అవి ఆ రోజుల్లో ఎర్ర న్యూ టెస్ట్మెంట్ బైబిల్స్ ఉండేటువంటివి, గిడ్యోన్స్ బైబిళ్ళు. ఆ గిడ్యోన్ బైబిళ్ళు పంచుతున్నట్లుగాను, తరువాత ఒక నీటి వరద ప్రవాహం వలె వస్తున్నప్పుడు ఆ ప్రవాహంలో కొట్టుకుని పోతున్న వారిని నేను కాపాడటానికి ప్రయత్నం చేసినట్లు అలా కలలు వస్తూ ఉండేటువంటివి. అప్పుడు నాకు వచ్చినటువంటి యొక్క కళలను అబ్రహాం రాజు గారితో పంచుకున్నప్పుడు ఆయన చెప్పేటువంటి వాడు, దేవుని సేవ చేస్తావు నువ్వు, దేవుని సేవ చేయడానికి దేవుడు నీకు ఎవరిని చూపిస్తున్నాడేమో అని చెప్పడం జరిగి ఉన్నది. తర్వాత వారితో కొనసాగుతున్నప్పుడు ఒకరోజు ఇండస్ట్రియల్ ఏరియా అని ఒక ప్రాంతం ఉంది కొత్తగూడెంలో. దానిని ప్రారంభంలో తుఫాను బస్తీ అనేటువంటి వారంట. ఆ ప్రాంతంలో ఒకరి యొక్క ఇంటిలో శుక్రవారం దినాన ఉపవాస ప్రార్థన జరుగుతుంది. రండి వెళ్దామని చెప్పేసి మమ్మలను అబ్రాహ్మణ గారు తీసుకుని వెళ్ళడం జరిగి ఉంది. మేము వెళ్ళేసరికి అక్కడ జరగవలసిన ప్రార్థన అయిపోయింది. వాళ్ళు వచ్చినటువంటి ఆ కొంతమంది లేచి వెళ్ళిపోతున్నారు. లేచి వెళ్ళిపోతుంటే ఆ ఇంటి యజమాని మరలా వారిని పిలిచి కూర్చోబెట్టి ఒక పాట పాడించి, మరి వారికి ఎట్లా ప్రేరేపణ వచ్చిందో కానీ ఇప్పుడు యేసుపాదం కొద్ది నిమిషాలు వాక్యం చెప్తాడు అని చెప్పారు. నాకంతా అయోమయంగా ఉంటూ నేనేం చెప్పాలో కూడా నాకు తెలియదు. కానీ అప్పటికే నేను బైబిల్ బాగా చదివేటువంటి వాడిని, డ్యూటీకి కూడా బైబిల్ తీసుకెళ్ళేటువంటి వాడిని, ఖాళీ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వాడిని. ఈ ప్రార్థన, ఈ బైబిల్ వాక్యము, ఈ వాక్యాలు నేను రాసుకొని బాగా కంటత పట్టేటువంటి వాడిని. ఈ కంటత పట్టినటువంటి లేఖన భాగాలే ఒక 6 నిమిషాలు 7 నిమిషాలు నేను వారి ముందు చెప్పడం జరిగింది. అది నా యొక్క సేవ ప్రారంభపు దశ. అప్పటి నుంచి ఇలా కొనసాగుతూ వస్తూ ఉన్నాను. ఆమేన్. మరి మీరు మణుగూరులో సంఘ పరిచర్య ఎలా ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఎంతకాలం అయింది, ఈ సంఘ పరిచర్యలో మీ అనుభవాలు ఏంటి, దయచేసి మాకు తెలియచేయండి అయ్యగారు. దేవునికి వందనాలు అయ్యగారు. వందనాలండి. చాలా దేవుని యొక్క కృపను బట్టి ఈ విధంగా విషయాలు చాలా స్పష్టంగా కూలంకషంగా మనం మాట్లాడుకోవడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని, మంచి ఆలోచన మీకు దయచేసి ఉన్నాడు. 88వ సంవత్సరంలో నేను బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఒకటి మన యవనస్తుల యొక్క గ్రూప్తో పాటుగా నేను గ్రామాలకు వెళ్ళి వారితో పాటుగా సేవలో పరిచర్యలో పాలుభాగస్తుడయ్యేటువంటి వాడిని. రెండవదిగా అక్కడ నేను కుటుంబాలలో వాక్యము చెప్పుతూ ఒక 6-7 నెలల్లోనే కొన్ని సంఘాల వాళ్ళు కూడా కొత్తగూడెంలోనే నన్ను ఆహ్వానించి వారి యొక్క సంఘాలలో వాక్యం చెప్పడానికి అవకాశములు కల్పించేటువంటి వారు. ఆ విధంగా ఉంటున్న తరుణములో 89వ సంవత్సరములో మరి డ్రిల్ ఆపరేటర్ పోస్టులు మణుగూరులో, ఆ డ్రిల్ ఆపరేటర్ పోస్టుకు నేను సెలెక్ట్ అయ్యి 89లో నేను మణుగూరుకు రావడం జరిగి ఉన్నది. 90వ సంవత్సరములో నేను కుటుంబాన్ని అంతటిని కూడా కొత్తగూడెం నుంచి మణుగూరుకు తీసుకొని వచ్చాను. ఈ మణుగూరుకు వచ్చిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో నాకు అర్థం కాని పరిస్థితుల్లో కొద్దిగా పరిచయం ఉన్న కుటుంబాలలో సాయంత్రం సమయాలలో వారి కుటుంబాలను దర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నాను. ఆ సమయంలో మణుగూరులో సిఎస్ఐ పాస్టరేట్ చైర్మన్గా డేవిడ్ సుదర్శన్ గారు ఉన్నారు. వారు పలానా యేసుపాదం అనేటువంటి అబ్బాయి
ప్రార్థనలు చేస్తున్నాడు, ఆయా కుటుంబాలను రక్షిస్తున్నాడు అని చెప్పేసి నన్ను పిలిపించి పరిచయం చేసుకొని వారి యొక్క సంఘంలోనికి నన్ను ఆహ్వానించడం జరిగి ఉన్నది. ఆ విధముగా సిఎస్ఐ సంఘంలో నేను వారు నాకు అప్పగించిన పరిచర్యను చేస్తూ కొనసాగుతూ ఉంటూ ఉన్నాను. అక్కడి నుంచి పీవీ కాలనీ రావడం జరిగింది. పీవీ కాలనీలో ఆ పీవీ కాలనీ సంఘంలో కుటుంబ ఆరాధనలు కానీ సంఘ ఆరాధనలు కానీ పాస్టర్ గారు ఉన్న తరుణంలోనూ లేని తరుణంలో కూడా నన్ను వారి యొక్క సిఎస్ఐ సంఘ సేవలో వాడుకుంటూ ఉన్నారు. ఆ విధముగా సిఎస్ఐ సంఘంలో ఒక సేవకుడిగా పరిచారకుడిగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి సమయంలో 99వ సంవత్సరంలో ఒక ప్రత్యేకమైనటువంటి సేవ చేయాలనే ఉద్దేశంతో మరియు ప్రార్థనాపూర్వకముగా పరిశుద్ధాత్మ సహాయముతో నేను బయటికి వచ్చి ఇండిపెండెంట్గా సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగి ఉన్నది. దేవుని కృపను బట్టి ఆ సంఘము ఇప్పటి వరకు కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు ఎంతకాలం అయిందో ఈ సేవలో కొన్ని అనుభవాలు అంతేనంటారా? అదే కంటిన్యూ చేయాలా? ఓకే, చెప్పా అడిగాను నేను. అదే ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎంతకాలం అయింది, సేవల అనుభవాలు ఏంటి, మీ చర్చ్ పేరు కూడా చెప్పండి. ఓకే, రైట్. ఆ విధముగా ఇండిపెండెంట్గా పరిచర్యను ప్రారంభించాను. సమితి సింగారం రామ్నగర్ ఏరియాలో అరుంధతి నగర్కు సమీపంలో స్థలం కొనుక్కొని దేవుని యొక్క పరిచర్య ప్రారంభించడం జరిగి ఉన్నది. అప్పుడు నా వాక్య విశ్వాసములో పెరిగినటువంటి కొంతమంది ఒక 6-7 ఆర్థిక సహాయం చేయబట్టి ధనాన్ని వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆర్థిక సహాయం వలన స్థలం తీసుకొని పరిచర్యను ప్రారంభించాము. ఇక పరిచర్య ప్రారంభించిన తర్వాత పేరు ఏం పెడదాం అని అన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాము. ఆ ప్రార్థనలో జవంతమ్మ గారని ఒక తల్లిగారు ఉన్నారు. వారు ఒక మాట చెప్పారు, అయ్యా మనము విశ్వాసంపై ఆధారపడి పరిచర్య చేస్తున్నాం కాబట్టి విశ్వాసుల సహవాస సంఘము అని పేరు పెడితే బాగుంటుంది, ఆలోచించండి అని అన్నారు. తిరిగి మరలా ప్రార్థన చేసి నిజంగానే ఎవరి సహాయము లేకోకుండా ఎటువంటి వారి యొక్క మీద ఆధారపడుకోకుండా కేవలం దేవునిపైననే ఆధారపడి పరిచర్య చేస్తున్నాం కాబట్టి ఈ పేరు సరి అయినదే అనే ఉద్దేశంతో విశ్వాసుల సహవాస సంఘము అని పేరు పెట్టడం జరిగింది. ఈ విశ్వాసుల సహవాస సంఘం అనే పేరు ఇంగ్లీష్లో బిలీవర్స్ ఫెలోషిప్ చర్చి. మా చర్చి యొక్క పేరు బిలీవర్స్ ఫెలోషిప్ చర్చి. ఆ విధముగా 99, 2000 ఆ 2 సంవత్సరాలు కూడా కేవలం మా గృహములోనే ప్రార్థన పెట్టుకున్నాము. 2001లో స్థలము కొనుక్కున్న తర్వాత ఈ స్థలములో ఒక చిన్న మందిరాన్ని కట్టించుకొని బిలీవర్స్ ఫెలోషిప్ చర్చ్ పేరుతో పరిచర్య చేస్తూ ఉన్నాను. ఇంచుమించుగా నా పరిచర్య అసలు వాక్య సేవ సువార్త పరిచర్యను చూస్తే 36-37 సంవత్సరాల సేవలో కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ సంఘము నిర్మించి సంఘ పరిచర్య చేస్తూ ఉన్నది ఇప్పటికీ 23 సంవత్సరాలు అవుతూ ఉన్నది. 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 24వ సంవత్సరంలో సంఘ పరిచర్యలో మేము అడుగుపెట్టాము. ఈ ఇండిపెండెంట్గా దేవుని యొక్క పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు, శ్రమలు, కష్టాలు, నిందలు మరియు ఎన్నో రకాలుగా అయినప్పటికీ కూడా అదరకోకుండా బెదరకోకుండా దేవుని యొక్క పరిచర్య చేయడానికి దేవుడు తన పరిశుద్ధ సహాయాన్ని దయచేసుకుంటూ వస్తున్నాడు. ప్రభుని యొక్క నామాన్ని బట్టి 2007వ సంవత్సరంలో
నేను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్తిగా ఇక దేవుని యొక్క పరిచర్యలోనే నేటి వరకు కొనసాగుతూ ఉన్నాము. నేను ఒకటే ప్రభువుని యొక్క సన్నిధిలో నాకు దేవుని యొక్క నామంలో నాకు తెలుసుకున్నది, నాకు అర్థమైంది. నా వెనకాల పెద్ద పెద్ద ధనవంతులు కానీ, ఆస్తిపరులు కానీ, ధనము కలిగినటువంటి వ్యాపారస్తులు కానీ లేరు. కానీ దేవుడిని నమ్మినటువంటి విశ్వాసులు, రక్షణ పొందినటువంటి విశ్వాసులు, దేవుడు నాకు ఇచ్చిన వారని చెప్పేసి నేను భావించి, వారు ఏదైతే దేవుని యొక్క ప్రేరేపణతో ఇస్తూ ఉన్నారో దానిని బట్టి సేవ చేసుకుంటూ ముందుకు నడవడానికి దేవుడు నాకు తన సహాయాన్ని దయచేసి ఉన్నాడు. ఈ 24 సంవత్సరాల సంఘ పరిచర్యలో కేవలం దేవుడు యొక్క నడిపింపు వలన మాత్రమే నేను కొనసాగడానికి దేవుడు తన సహాయాన్ని నాకు దయచేశాడు. మరొక ప్రశ్న ఏంటంటే, నేటి సమాజంలో మనం చూసినప్పుడు ఎక్కువ అబద్ధ బోధలు కనబడుతున్నాయి, ఎక్కువ అబద్ధ బోధకులు కనబడుతున్నారు. సత్యమైన బోధ, నిజమైన విశ్వాసంతో కూడిన సందేశాలు తక్కువగా ఉన్నాయి. చాలామంది వారి బోధల ద్వారా విశ్వాసులను కలవరపరుస్తున్నారు. ఇటువంటి ఈ భయంకరమైన ఈ అబద్ధ బోధల విషయంలో, బోధకుల విషయంలో దయచేసి మీ స్పందనను మాకు తెలియచేయవలసిందిగా, మరి వీళ్ళని ఎలా గుర్తించాలి, వీరి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మనం ఇటువంటి బోధల బారిన పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలో క్రైస్తవ సమాజానికి కాస్త అవగాహన కల్పించవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేస్తున్నాం అయ్యగారు. చాలా మంచి ప్రశ్న అడిగారు అయ్యగారు. నిజంగా ఇది ఏదో కొంతమంది తెలుసుకోవలసిన విషయము కాదు. యావత్ క్రైస్తవ ప్రపంచమంతా కూడా తెలుసుకోవలసినటువంటి ఒక మంచి ఆధ్యాత్మిక సత్యం ఇది. క్రైస్తవ ప్రపంచమంతా దానికంటే ఎక్కువగా దేవుని యొక్క వాక్యాన్ని ఉపదేశించేటువంటి సేవకులు తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలంటే, ఎక్కువ మంది విశ్వాసులు తమ సేవకులు ఏది చెప్పితే దానినే పాటించేటువంటి స్థితిలో వారు ఉంటున్నారు. కాబట్టి ఈ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు అనేటువంటి మాట మనకు బైబిల్లో తరచుగా కనిపించేటువంటి మాటల్లో ఒక మాట. అయితే అబద్ధ బోధకులు అనగానే మనకు అనాది కాలములోనే, ఆది కాండంలోనే ఒక అబద్ధ బోధకుడు ఉన్నాడు. వాడే సాతానని క్రైస్తవ ప్రపంచమంతటికి తెలుసు. అపవాదే మొట్టమొదటి అబద్ధ బోధకుడు. ఈ అబద్ధ బోధకుడు అనేటువంటి వాడు ఏదో వికృతముగా, కఠినముగా ఉంటాడని కాదు. వాడు చాలా తీయగా, మెత్తగా, నిజమైనటువంటి విశ్వాస మార్గంలో నడుస్తున్న వారిని తప్పిస్తాడు. ఆదాము అవ్వలతోనే మొట్టమొదటి అబద్ధం చెప్పాడు. దేవుడు చెప్పాడు, ఆ పండు తినవద్దు, ఆ పండు తిన్న దినమున చచ్చిపోతారు అని చెప్పాడు. కానీ అపవాది వచ్చి ఆ పండు తింటే మీరు చచ్చిపోరు అన్నాడు. అబద్ధం చెప్పేశాడు. అదే అబద్ధం. ఈ చచ్చిపోరు అనే మాట దేవుని మాట కంటే తీయగా వాళ్ళకి అనిపించింది. కనుకనే దేవుని యొక్క మాటను పక్కన పెట్టి వారు అపవాది యొక్క అబద్ధపు మాటను నమ్మి ఆ పండును తినడం జరిగి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు వాడికి ఒక పేరు పెట్టాడు. ఏంటంటే అబద్ధికుడును, అబద్ధమునకు జనకుడు అని చెప్పేసి. అప్పటి నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా కాలంలోనైతేనేమి, మోషే కాలంలోనైతేనేమి, ప్రవక్తల కాలములన్నింటిలో కూడా అబద్ధ బోధకులను వారు ఎదుర్కొన్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా కాలంలో, ఎందుకంటే
ఎక్కడైతే నిజం ఉంటుందో, ఎక్కడైతే వాస్తవం ఉంటుందో అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. ఎక్కడైతే అబద్ధం ఉంటుందో అక్కడ విచ్చలవిడితనం ఉంటుంది. ప్రజలు ఎక్కువగా విచ్చలవిడితనానికి ఇష్టపడుతున్నారు, కానీ క్రమశిక్షణకు పద్ధతితో కూడిన జీవితానికి వాళ్ళు ఇష్టపడతలే. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు, గొర్రె చర్మాన్ని వేసుకొని మీ దగ్గరకు వస్తారు అని చెప్పేసి. ఆ గొర్రె చర్మాన్ని చూసి చాలామంది మోసపోతూ ఉన్నారు. కానీ వెంటనే ప్రభు చెప్పాడు, పైకి గొర్రె చర్మం ఉంది కానీ వాళ్ళు లోపట క్రూరమైన తోడేళ్ళు అని చెప్పాడు. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా మనకు వాక్య ప్రకారముగా అది వాస్తవమా కాదా, వాక్యానుసారంగా ఉన్నదా లేదా అని ప్రతి విశ్వాసి కూడా గమనించి పరిశీలన చేసి పరీక్షించి ప్రార్థనాపూర్వకముగా ఏది దైవికమైనదో ఏది దైవికమైనది కాదో తెలుసుకొని సరియైన మార్గంలో నడవలసిన అవసరత ఉంటూ ఉన్నది. ఈ అబద్ధ బోధకులు ప్రారంభం నుంచి ఉన్నారు. ఇప్పటికి చూస్తే అది విచ్చలవిడైపోయారు, విపరీతమైపోయారు. వాస్తవికమైన సత్య వాక్యాన్ని బోధించే బోధకుల కంటే అబద్ధపు రీతిలో ప్రజలను తీసుకునేటువంటి వారు చాలామంది ఉన్నారు. కాబట్టి కనీసం వాక్య అవగాహన ఉన్నవారైనా తమ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము, ఆయన జీవిత విధానమును అనుసరిస్తూ దైవికంగా నడిస్తే చాలా మేలు పొందుకుంటారు. ప్రపంచానికి కూడా చాలా మేలు చేసిన వారు అవుతారు. ఆ విధంగా అబద్ధ బోధకుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నేను తెలియపరుస్తూ ఉన్నాను. మరొక ప్రశ్న, మరి 24 సంవత్సరాలు మీరు పరిచర్యలో ఉన్నారని చెప్పారు. ఇంకా రాబోయే ఈ భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. సువార్త కూడా సరిగా ప్రకటించే పరిస్థితి బయట లేదు, కరపత్రం ఇచ్చే పరిస్థితి కూడా లేదు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇంకా క్రైస్తవ్యం గురించి నానా రకాలుగా ఎన్నో రకాలుగా మరి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇలాంటి ఈ భయానకమైన పరిస్థితుల్లో మరి మీరు ఈ చివరి రోజుల్లో మీ పరిచర్యను ఎలా జరిగిద్దాం అనుకుంటున్నారు? మీ గోల్ ఏంటి? ఏ రీతిగా పరిచర్యను ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? క్రైస్తవ సమాజానికి మీరు ఏ రీతిగా ఉపయోగపడాలనుకుంటున్నారు? ఈ విషయాలు మీరు మాకు తెలియచేయాలని మేము కోరుకుంటున్నాం. అయ్యగారు మంచి ప్రశ్న అడిగి ఉన్నారు. వాస్తవానికి నేడు ప్రతి మనిషిని తన గుప్పెట్లో పెట్టుకున్నది ఏమిటి అంటే సోషల్ మీడియా అని చెప్పేసి మనం చెప్పవచ్చు. ఈ సోషల్ మీడియా ద్వారా దేనిని పడితే దానిని ప్రచారం చేస్తూ మరి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తున్న వారు చాలామంది ఉంటూ ఉన్నారు. మనకు కూడా టెక్నాలజీ అవసరమే, కానీ ఎంతవరకు అవసరమంటే మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టము కలగని రీతిలోనే మనం ఈ టెక్నాలజీని వాడుకోవాలి తప్ప యేసు కంటే ఎక్కువైనది, దైవిక సంబంధమైన విషయాల కంటే ఎక్కువైనవి అన్నట్లుగా మనం ఈ సోషల్ మీడియాకి కానీ టెక్నాలజీకి కానీ మరి ప్రాచుర్యం ఇవ్వాల్సిన పని లేదు. ఉదాహరణకు మనం చూస్తే మన చేతుల్లో ఈ బైబిల్ ఉన్నది, అదేవిధంగా ఈ చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు ఎవరినైనా ఒక విశ్వాసిని లేక ఒక పాస్టర్ గారు తన సంఘంలో మీరు సెల్ ఫోనును ఎక్కువ ప్రేమిస్తున్నారా, బైబిల్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా అనగానే తక్కువ ఏ మాత్రము కూడా ఒక 2-3 సెకండ్లు కూడా టైం తీసుకోకుండా మేము దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నాం అంటారు. కానీ కొన్ని విషయాలు
మనం గమనిస్తే ఎవ్వరము కూడా సెల్ ఫోన్ కంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తలేదు నేటి సంఘాలలో ఉన్న విశ్వాసులు అని చెప్పవచ్చు. ఎందుకని నేను అలా చెప్తున్నానంటే, ఇప్పుడు ఈ చేతిలో ఉన్నది బైబిల్ అని చెప్పాను, ఈ చేతిలో ఉన్నది సెల్ ఫోన్ అని చెప్పాను. సెల్ ఫోను ఎంత ఖరీదు పెట్టి కొన్నాము? ఒక చేతిలో బైబిల్ ఉన్నది, ఒక చేతిలో సెల్ ఫోన్ ఉంది అని చెప్పాను కదా. అడిగిన వెంటనే టక్కున మేము దేవుణ్ణే ప్రేమిస్తున్నామన్నారు. ఈ ప్రశ్నలను ఒక్కసారి బేరీజు వేసుకోనండి. సెల్ ఫోను మనం ఎంత విలువ పెట్టి కొన్నాము? 7,000, 10,000? అవును, పైన ఎంత కాస్ట్ లిమిట్ లేదు. మరి అదే బైబిల్ ఎంత విలువ పెట్టి కొన్నాము అని అంటే, బైబిలు అతి తక్కువ బైబిల్ ఈ రోజుల్లో 350-400 రూపాయలు దొరుకుతుంది. ఈ విధంగా బేరేజ్ చేసుకుంటే కాస్ట్ విషయంలో మనం సెల్ ఫోన్ని ఎక్కువ ప్రేమిస్తున్నామా? ఓకే. రెండో విషయం ఏంటంటే, ఇది మన పరిధిలో మనకు తెలిసినటువంటి విషయాలు. ఒక 18 సంవత్సరాలు 10వ తరగతి పాస్ అయ్యాడు, 17, 18, 19 సంవత్సరాల యవనస్తురాలు, నాకు సెల్ ఫోన్ కావాలి. లేదు నాన్న డబ్బులు లేవు, తర్వాత కొనిస్తాములే అని అంటే అలుగుతాడు, అన్నం తినడం మానేస్తాడు, తల్లిదండ్రులను మరి బెదిరిస్తాడు, సెల్ ఫోన్ కొనేంత వరకు మారం చేస్తాడు. మరి ఎవరైనా 18, 19 సంవత్సరాల యవ్వనస్తుడు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ బైబిల్ కొనడానికి ఎవరైనా తమ తల్లిదండ్రులు నోరు విప్పి అడిగారా? బైబిల్ కొనివ్వకపోతే అలిగిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ కొనివ్వకపోతే అన్నం మానేసిన వాళ్ళు ఉన్నారా? బైబిల్ కొనివ్వకపోతే ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారా? ఈ విషయంలో మనం చూస్తే సెల్ ఫోన్నే కదా ఎక్కువ ప్రేమిస్తుంది. తర్వాత 24 గంటలు సెల్ ఫోన్ చేతిలో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది? జీవ గ్రంథమును మీ చేతిలో పట్టుకొని అని వాక్యం చెప్తుంది. మరి ఎప్పుడైనా మన చేతుల్లో 24 గంటలు మన చేతిలో బైబిల్ ఉంటుందా? ఆ విధంగా చూస్తే సెల్ ఫోన్ను ఎక్కువ ప్రేమిస్తున్నారు కదా. ఆఖరికి నిద్రపోయేటప్పుడు కూడా తల క్రింద పెట్టుకొని దుప్పటి కింద దాచుకొని పడుకుంటున్నారు సెల్ ఫోనును. మరి బైబిల్ని మనం అంత దగ్గరగా పెట్టుకుంటున్నామా? దుప్పటి కింద పెట్టుకోవడం, తల కింద పెట్టుకోవడం అది ఆచారపరంగా కాదు నేను చెప్పేది. అంతగా బైబిల్తో అటాచ్మెంట్ ఉన్నదా అని చెప్పేసి. కాబట్టి అంతగా సోషల్ మీడియాను ప్రేమించేటువంటి రోజుల్లో మనం ఉంటున్నాం. కాబట్టి ఎంత టెక్నాలజీ పెరిగినా, ఎంత ఇది పెరిగినా బైబిల్లో ఉన్నన్ని ఆధునికమైనటువంటి విషయాలు కానీ, ఈ నాగరిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు కానీ ఎక్కడ కూడా మనకు దొరకవు. కాబట్టి సోషల్ మీడియాను మనకు సమయానుకూలంగా వాడుకుంటూ మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టం కలుగచేయకుండా ఎక్కువగా దైవికంగా జీవించడానికి మరి ప్రతి క్రైస్తవ విశ్వాసి ప్రయత్నం చేయాలి. ప్రత్యేకముగా సేవకులు ఆరాధనకు కూడా కొంతమంది సెల్ ఫోన్లే తీసుకొని వెళ్తున్నారు. కొంతమంది యవ్వనస్తులను కానీ వాళ్ళని కూడా అడిగినప్పుడు, అయ్యా బైబిల్ ఏది అంటే, బైబిల్ ఫోన్లో ఉందండి అంటున్నారు. బైబిల్ ఫోన్లో ఉంది అంటున్నారు. అంటే బైబిల్ ఫోన్లో ఉంది, బైబిల్ ఒకటే ఫోన్లో ఉందా? కాదు, బైబిల్లో చాలా ఉంది. బైబిల్లో చాలా ఉంది, క్షమించండి. సెల్ ఫోన్లో బైబిల్ ఒక్కటే ఉందా? లేదు, సెల్ ఫోన్లో అన్నీ ఉన్నాయి. లోక సంబంధమైన చెత్త అంతా కూడా ఉన్నది. ఎట్లా తయారయ్యారు చివరికంటే, ఆ యొక్క సెల్ ఫోను ఒడిలో పెట్టుకొని ఆరాధన జరుగుతున్న తరుణంలో ఆ సెల్ ఫోన్ను చూస్తూ మెసేజ్లు పంపిస్తూ కూడా మరి జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉంటూ ఉన్నాయి. అది తగ్గించి సమయానుకూలంగా వాడుకుంటూ
బైబిల్కు ప్రాధాన్యతనిస్తే, ప్రార్థనకు ప్రాధాన్యత ఇస్తే, ఆరాధనకు ప్రాధాన్యతనిస్తే క్రైస్తవ కుటుంబాలు ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి అని నేను చెప్పదలంచి ఉన్నాను. అది కూడా చెప్పేది కదా. ఇక భవిష్యత్తులో నేను చేయాలి అని అనుకుంటున్నటువంటి విషయాలు దేవుని యొక్క సన్నిధిని బట్టి, దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు నాకు అప్పగించిన ఈ పరిచర్యను తప్పనిసరిగా కొనసాగించాలని నా యొక్క దృక్పథము. నా యొక్క ఆశ ఒకటే, ఏంటంటే అది నేను బ్రతికి ఉన్నంత కాలము వాక్యం చెప్పాలి. రెండవదిగా వాక్యము చెప్పగలిగిన పరిస్థితి వరకే నేను బ్రతకాలి. ఎందుకంటే వాక్యమే నాకు ఆధారము. నేను రక్షించబడింది మొదలుకొని వాక్యంతోనే అనుబంధము. నేను ఎలాంటి ట్రైనింగ్లు కానీ, ఏ విధమైనటువంటి శిక్షణలు కానీ తీసుకోలేదు. కేవలం రక్షించబడినటువంటి కొత్త నుంచి ఒంటరిగా మోకాళ్ళపైన ప్రార్థనలు చేస్తూ దేవుని యొక్క సన్నిధిలో నేర్చుకున్నవే. ప్రభువా, నీ పాదాలే నాకు పాఠశాల అని చెప్పేసి నేను ప్రభుని అడుక్కుంటూ రావడం జరిగి ఉన్నది. ఇక రాబోతున్న దినాలలో కూడా ఎవరైతే సత్యవాక్యాన్ని ఇష్టపడతారో, నిజముగా దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాల మాదిరిగా జీవించాలని తపన కలిగి ఉంటారో వారిని కూడా ప్రోత్సహిస్తూ, ఎంకరేజ్ చేస్తూ దేవుని యొక్క పరిచర్యలో వారిని బలపరచాలని కూడా నా యొక్క ఆలోచన ఉంటూ ఉన్నది. మీరు ఇంతకుముందే చెప్పారు, చాలామంది వంకర మార్గంలో నడుస్తున్న తరుణంలో అని చెప్పేసి. నిజంగానే అటువంటి వంకర మార్గంలో నడుస్తున్న వారిని నా శాయశక్తిలా ప్రయత్నం చేసి సరైన మార్గంలోనికి నడిపించడానికి ప్రయత్నం చేయాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఇర్మియాతో అంటున్నాడు, చాలా విషయాలు అన్నాడు ఇర్మియాతో. వాటిల్లో కొన్ని విషయాలు ఏంటంటే, నీవు నాకు గండ్రగొడ్డలి వంటి వాడివి అన్నాడు. నీ వలన నేను అని చెప్పేసి అనేక మందిని విరగ్గొట్టుచున్నాను అన్నాడు. అంటే అక్కడ విరగ్గొట్టుచున్నాను అనగా వారిలో ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, యాజకులు ఉన్నారు, మత సంబంధ వ్యక్తులు ఉన్నారు. ఆ విధంగా వారందరిని విరగ్గొట్టుచున్నాను అంటే అర్థం ఏంటంటే, వారిని విరగ్గొట్టి సరైన మార్గంలోనికి నడిపిస్తున్నాను అని చెప్పేసి, నడిపిస్తాను నీ ద్వారా అని చెప్పి. కాబట్టి ప్రభుని యొక్క నామంలో నా యొక్క గోల్ అందరూ కూడా సరియైన మార్గంలో నడుస్తూ దేవుని యొక్క మహిమ కొరకు జీవించాలని, దానికి సంబంధించినంతగా నా వంతు కూడా నేను ప్రార్థన చేస్తూ, చెప్పాల్సిన సమయంలో చెప్పుతూ ముందుకు కొనసాగాలని నా యొక్క ఆశయము, నా యొక్క ఆశయై ఉంటూ ఉన్నది. చివరి ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఇప్పుడున్న ఈ క్రైస్తవ సమాజానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? క్రైస్తవ సమాజం మరి ప్రభు వైపు కంప్లీట్గా తిరిగి ప్రభువులో బలపరచబడి రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ప్రభువుని ఎదుర్కోవాలంటే ఏ రకమైన భక్తి చేస్తే బాగుంటుంది? ఎటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటే బాగుంటుంది? ఎటువంటి సేవకులను అనుసరిస్తే మనం యేసయ్యను చేరుకోగలం? దయచేసి నేడున్న క్రైస్తవ సమాజానికి మీ క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా చివరిగా మిమ్మల్ని అడుగుతున్నాం అయ్యగారు. మంచిగా దేవుని యొక్క నామములో కొనసాగడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రోజుల్లో క్రైస్తవ విశ్వాసుల యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, అయ్యా మా దివిటీలలో నూనె అయిపోయింది, అయ్యా మా దివిటీలలో నూనె అయిపోయింది అన్న పరిస్థితుల్లో నేటి క్రైస్తవ లోకము ఉంటూ ఉన్నది. ఎక్కడ చూసినా వాక్యాన్ని చెప్తూ ఉన్నారు. వేల కొలది ప్రజలు వస్తున్నట్లుగా లక్షలాది మందికి సువార్త ప్రకటించబడుతున్నట్లుగా కనబడుతున్నది. కానీ
వారిలో ఎంతమంది అసలు సరైన రీతిలో రక్షణలోనికి వస్తున్నారు అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయము. విశ్వాసులు చక్కగా తమ తమ సంఘాలకు వెళుతూ బోధ వింటూ వారు ఇంటికి వచ్చిన తర్వాత మిగిలినటువంటి సమయములో బెరయా సంఘస్థుల వలె దేవుని యొక్క వాక్యము విన్నటువంటి వాక్యము అలాగున ఉన్నదో లేదో అని ప్రతిరోజు పరిశీలన చేయాలి. అది ఇప్పుడు వచ్చింది కాదు. పౌలు కాలంలోనే అపోస్తల కాలం రాస్తున్నాడు ఆయన. తెస్సలోనికలోని సంఘము కంటే బెరయా సంఘస్థులు శ్రేష్టమైన వారు. ఎందుకంటే పౌలు శీలలో పౌలు చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవని ప్రతిరోజు వారు లేఖనాలను పరిశోధించారు. ఈ రోజుల్లో చెప్పింది వింటున్నారు, తీసుకుని వెళ్ళిపోయి ఇంట్లో బైబిల్ పెట్టేస్తున్నారు, కానీ మరలా వారం రోజుల వరకు బైబిల్ తెరస్తలేదు. కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యముతో విశ్వాసులు అనుబంధం కలిగి ఉండాలి, ప్రార్థన చేయాలి, కుటుంబ ప్రార్థనలో కూడా పాలు పంచుకోవాలి. ఆ విధముగా దేవునికి మహిమకరంగా జీవించాలి. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, ఒక కుటుంబము ఆదివారము మందిరములో దేవుణ్ణి ఆరాధించాలి. ఆదివారము ఆ కుటుంబము దేవుని మందిరములో ఉండాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఆ కుటుంబంలో దేవుని మందిరం ఉండాలి అన్నాడు. అంటే అర్థం ఏంటంటే ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు ఆదివారం ఎలా పాటలు, వాక్యము, ప్రార్థనలు, కృతజ్ఞతాస్తుతులు, సాక్ష్యములు ఇవన్నీ ఉంటాయో, సోమవారం నుంచి శనివారం వరకు కూడా మీ ఇంట్లో దేవుని మందిరం ఉండాలంటే పాటలు, ప్రార్థనలు, వాక్యము, ఈ విధంగా కనీసం కొద్ది నిమిషములైన కుటుంబ ప్రార్థన వాళ్ళు చేస్తూ ఆత్మీయంగా బలపడాలి. ఇక సేవకుల విషయం వచ్చేసరికి ప్రపంచంలో అన్నిటికంటే శ్రేష్టమైన వారు, అధికులు ఎవరంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులే. దేవుడు మనలను పిలిచాడు, ఏర్పరచుకున్నాడు. యూదుల విషయం వచ్చేసరికి యూదు వంశములో లేవీయులను యాజక ధర్మం పరిచర్య చేయడానికి తన వాక్యమును ఉపదేశించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మన విషయం వచ్చేసరికి మనం యూదులం కాదు. క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మనం కడుగబడి ఏ పరిచర్య అయితే లేవీయులకు అప్పగించబడిందో ఆ దేవుని యొక్క సువార్తను మనకు చెప్పడానికి యోగ్యతనిచ్చాడు. ఇప్పుడు యూదులు ఉన్నారనుకోండి, యూదు వంశంలో పుట్టాడు ఆయన. యూదు వంశంలో పుట్టాడు కాబట్టి వాళ్ళ ఆచారపరంగా అతనికి ఇష్టమున్నా లేకపోయినా వాళ్ళు కొన్ని కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. ఆయనకి ఇష్టం లేకపోవచ్చు, అయినప్పటికీ యూదుల్లో పుట్టాడు, యూదుల్లో జన్మించాడు కాబట్టి అలా చేయాలి, తప్పనిసరిగా చేయాలి, చేస్తాడు కూడా. కానీ మన విషయం అట్లా కాదు. రక్షణ పొందేం కరెక్టే, ప్రార్థన చేస్తున్నాం కరెక్టే, విశ్వాస జీవితాన్ని జీవిస్తున్నాం కరెక్టే, కానీ పరిచర్య అనేటువంటిది దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణ వలనను మనకు కూడా ఇష్టపూర్వకంగాను మనం ఎంచుకున్నాం. మనం ఇష్టపూర్తిగా ఎంచుకున్నాం కాబట్టి తప్పనిసరిగా మనం ఇష్టపడి ఆ పని చేయాలి. వాళ్ళేమో ఇష్టం ఉన్నా లేకపోయినా చేస్తారు, కానీ మనమైతే ఇష్టపడి చేయాలి. దేవుని యొక్క వాక్యము ఈ రోజుల్లో దేవుని యొక్క సేవకులు ఒక మంచి అంకిత భావము కలిగి సమర్పణ కలిగి చేయుట ద్వారా అనేక మందికి ఆశీర్వాదకరంగా మారతారు. వాక్యం ఈ విధంగా చెబుతుంది. కొరింథీయులకు రాసిన పత్రిక మొట్టమొదటి అధ్యాయంలో యూదులు సూచక క్రియ చేయమని అడుగుచున్నారు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నామని. కాబట్టి ఎవరు లోక సంబంధమైనటువంటి వ్యక్తులు లోక సంబంధమైన కార్యాలలో మునిగి తేలుతున్నప్పటికీ
మనమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ప్రజలను ప్రభు పాదాల దగ్గరకు నడిపించేటువంటి వారంగా ఉంటూ ఉండాలి. పేతురు భక్తుడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము క్రీస్తు ప్రభు ద్వారా దేవుడు మనలను యాజకులను గాను, రాజులుగాను, పరిశుద్ధ జనాంగముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను చేసి ఉన్నాడు. కాబట్టి మనకు దేవుడు అంత విలువ, ప్రాధాన్యత, ప్రాముఖ్యత ఇచ్చినప్పుడు మనము కూడా ఆ పరిశుద్ధ సేవ పరిచారకులంగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి దేవుడు మనకు అప్పగించినటువంటి పని విషయంలో నమ్మకంగా చేస్తూ దేవునికి ఈ చివరి దినాలలో మహిమకరంగా జీవించాలని నా తోటి సేవకులైనటువంటి వారికి, క్రీస్తునందు విశ్వాసులైనటువంటి వారికి నేను తెలియచేస్తూ ఉన్నాను. ప్రభు వారి యొక్క కృప ఈ ఇంటర్వ్యూను చూస్తున్నటువంటి మీకందరికి కూడా కలగాలని కూడా నేను ప్రార్థనాపూర్వకముగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఈ మంచి సమయాన్ని నాకు కల్పించినందుకొరకే దైవజనులు నెహమ్యా అయ్యగారికి కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మంచిది, చాలా సంతోషం అయ్యగారు, ధన్యవాదాలు. దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి, మీ సహకారాన్ని బట్టి ఈ రోజున మనం ఇలా ఇంటర్వ్యూ చేయగలిగాం. సమస్త మహిమ దేవునికే కలుగునుగాక. ఆ దేవుని చిత్తమైతే మరలా మనం కలుసుకుందాం అయ్యగారు. చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం అయ్యగారు. పరిశుద్ధమైన తండ్రి, మీ ఘననామానికి వందనాలు. మీరిచ్చిన ప్రేరేపణతో ఎంతో కాలంగా అనుకుంటున్నాం, కానీ రోజున మీరు మాకు ఆ వీలు కల్పించినందుకు వందనాలు. దాదాపు 24 సంవత్సరాల నుంచి బిలీవర్స్ ఫెలోషిప్ సంఘములో ఆయా సావుకులుగా ఉంటున్న దైవజనులు యేసుపాదం అయ్య గారితో ఇలా వారి అనుభవాలు మేము తెలుసుకునే కృపిచ్చారు. ఈ అనుభవాలన్నీ క్రైస్తవ సమాజానికి ఉపయోగపడినట్లుగా సహాయము దయచేస్తూ రమ్మని, ఇంత చక్కగా మీరు కార్యక్రమాన్ని జరిగించినందుకు వందనాలు తెలియచేస్తూ, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు, వందనాలు. క్రైస్తవ సమాజం అంతటికీ ప్రత్యేకమైన వందనాలు. ఇంటర్వ్యూ మనందరికీ ఆశీర్వాదకరంగా ఉంటుందని నమ్ముతున్నాను. సో దేవుని చిత్తమైతే మరొక దైవజనుడితో మనం ఇంటర్వ్యూతో కలుద్దాం. దేవుడు అటువంటి గొప్ప కృప మనకు అనుగ్రహించునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.